పిక్కుడు రగిలాడు, ప్రతి భారతీయుడు కదిలాడు. ఒకే నినాదం వినిపించింది, హిందుస్థాన్ కి ఏకీ ఆవాజ్, సైగల్ దిలో షానవాజ్. అప్పుడు జరిగింది నేవల్ మ్యూటన్. అక్కడ కూడా తిరుగుబాటునే రాశారు, కానీ అది విప్లవం. ఆర్ లాస్ట్ వార్ అగేన్స్ట్ ద బ్రిటిష్. దానివల్లే మనకు స్వతంత్రం వచ్చింది. కానీ నాన్ వైలెన్స్ తోటి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటారు కదా. కొట్టి తీసుకున్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే ఇచ్చామన్నా. ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది. స్వాతంత్రం అంటే ఒకటి ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదే వేరే దేశంలో జరుగుంటే కోహిమా బ్యాటిల్లో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళది వీర మరణం అని ప్రకటించి సన్మానించేవారు. బట్ అన్ఫార్చునేట్లీ గుర్తించడం కాదు కదా, చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వలేదు.